కృష్ణా జిల్లా పామర్లో జరుగుతున్న తెదేపా ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరన్నా బయట వస్తే కొట్టుకొని పోతారు. ఎవరు ఈ గాలికి తట్టుకోలేరు. ఈ రోజు రేపు సైకిల్ స్పీడ్ ఇంకా పెరుగుతుంది. పెరగడమే కాదు, తిరుగులేని శక్తిగా తయారు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీరు ఈ ప్రభుత్వ పాలనలో ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాము అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. చేతులెత్తి కూడా చూపించండి. ఈ మీ ఆనందం కోసం 5 ఏళ్లు కష్టపడ్డా. రాత్రికి మీ ఆనందం చూసిన తర్వాత ఆనందంగా నిద్రపోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నాయకుడికైనా కోరుకునేది పేరు కోసం. నాకు ఏమి అవసరం లేదు. మీరందరూ ఆనందంగా ఉండి మీ జీవన ప్రమాణాలు పెరిగి మీరు ఎప్పటికప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే ఇంకా ముందుకు పోతాను తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. విభజన జరిగిన తీరు బాధాకరం. మీరందరూ అనుకున్నారు పింఛన్లు ఇస్తారా, ఏం జరుగుతుందని భయపడ్డారు. నేను ఈరోజు అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరికైనా ఇబ్బంది రానిచ్చానా? 5 సంవత్సరాలు చెప్పిన దానికంటే ఎక్కువ చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. వృద్ధులందరినీ చూశాను. వాళ్ళని చూసిన తర్వాత పెద్ద కొడుకుగా ఉంటా 1000 రూపాయలు పెంచనిచ్చి 5 రెట్లు పెంచుతానని చెప్పాను. కానీ మీ కష్టాలు చూశాను. 10 రెట్లు పెంచాను. 2000 రూపాయలు చేసి ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హామీ ఇస్తున్నా, మళ్ళా 3000 రూపాయలు చేస్తా. ఎవరైతే పెద్దలున్నారో ఎప్పటికీ ఈ పెద్ద కొడుకుని శాశ్వతంగా గుర్తుపెట్టుకున్నట్టుగా వాళ్ళకి సేవలు అందిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఒక కుటుంబ పెద్దగా అనేక కార్యక్రమాలు. ఒంటరి మహిళకి పెన్షన్ ఇచ్చాను, వితంతువులకి పింఛన్ ఇచ్చాను, దివ్యాంగులకు పింఛన్ ఇచ్చాను, ట్రాన్స్జెండర్కి ఇచ్చాను, కిడ్నీ బాధితులకు ఇచ్చాను. ఒకరిద్దరి కాదు, కడాన 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చూస్తే ఈరోజు మళ్ళీ పసుపు కుంకుమ ఇచ్చాను. మా ఆడబిడ్డలు చూస్తాను నాకు ఎంత ఆనందంగా ఉందంటే, 1 కోటి మంది చెల్లెమ్మలుండే ఏకైక అన్నయ్య నేనేనని చెప్పి మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. నేను ఒంటరి వాడిని కాదు, 1 కోటి మంది ఆడబిడ్డలు నాకు అండగా ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు, నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నారు. మా ఆడబిడ్డలందరినీ ఒకటే కోరుతున్నా, మీకోసం పసుపు కుంకుమ 2 సార్లు ఇచ్చాను. ఒకసారి ఇస్తానని చెప్పి 2 సార్లు పసుపు కుంకుమ ఇచ్చాను. 4వ చెక్ ఈరోజే ఇచ్చా. ఈరోజే మీ దర్శనం చేసుకుంటున్నా. మీరందరూ మీ డబ్బులు బ్యాంకులో తీసుకోవాల్సిందిగా మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఆలోచించాను, ప్రతి సంవత్సరం ఇస్తా. 5 సంవత్సరాలు 5 సార్లు పసుపు కుంకుమ ఇచ్చే బాధ్యత నాదని మా చెల్లెమ్మలందరికీ హామీ ఇస్తున్నా. ఏమో మా చెల్లెమ్మల ఆనందం అవునా కాదా? హ్యాపీగా ఉన్నారా? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు చేయాల్సింది, మీరు రేపటి నుంచి నేను 5 ఏళ్లు మీకోసం కష్టపడ్డా, మళ్ళా 5 ఏళ్లు కష్టపడతా. 3 రోజులు మీరు కష్టపడండి. అన్నీ సుఖంగా జరుగుతాయి, సుఖాంతం అవుతుంది. ప్రతి ఒక్క మహిళ ఇంటింటికి వెళ్లి వీర తిలకం పెట్టి ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేయాలి. తమ్ముళ్ళని, అన్నల్ని, కుటుంబ సభ్యులందరినీ చేస్తారా చెల్లెమ్మలను అడుగుతున్నా. ఇది యుద్ధం అవునా కాదా? కుట్రదారులపైన పోరాటం,
ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఇంకొక పక్క కోడి కత్తి పార్టీ జగన్. ఈరోజు అందుకని ఎక్కడ చూసినా మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. మొన్న ఎన్నికల్లో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను ఇచ్చిన హామీ మీరందరూ కూడా సిబిఎన్ ఆర్మీ బాగా ప్రచారం చేశారు, యువత ప్రచారం చేశారు. జాబు కావాలంటే బాబు రావాలని ఆ రోజు ప్రచారం చేశారు. మళ్ళీ నేను చెప్తున్నాను, జాబు కావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి, అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. అవునా కదా తమ్ముళ్ళు? ఈరోజు అందుకని ఇంకొంచెం వాల్యూమ్ పెంచు. అందుకనే మీరు చూస్తే ఈరోజు మన ఎన్నికల మేనిఫెస్టో, ఇందులో నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీ భవిష్యత్తు నా బాధ్యత, మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత. పెద్దల్ని గౌరవించుకోవడం ఒకటైతే, మా ఆడబిడ్డల భవిష్యత్తు, మా రైతుల భవిష్యత్తు, మా తమ్ముళ్ల భవిష్యత్తు, డ్రైవర్ల భవిష్యత్తు, కడకు ప్రతి ఒక్కరి భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకా కష్టపడతాను. ప్రత్యేక హోదా వచ్చుంటే, విభజన హామీలు నిలబెట్టుకోనుంటే మనం ఇంకా చాలా ముందుకు పోయేవాళ్ళం. హైదరాబాద్లో ఉండే మన ఆస్తులు, మనం కష్టపడి సంపాదించిన ఆస్తుల్లో మనకు కూడా వాటా ఇచ్చుంటే మన కష్టాలు తగ్గేటివి. అయినా పర్వాలేదు, ఒక పక్క హక్కుల కోసం పోరాడుతా, ఇంకొక పక్క మీకు అండగా శాశ్వతంగా ఉంటా, మీ ఏ ఒక్కరికి కష్టం రానినని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్ననే రైతులందరికీ రైతు రుణమాఫీ చేశాం. 24,500 కోట్లు చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నాను, 4వ విడత 5వ విడత బ్యాంకులో డబ్బులు వేస్తాం. మీరు తీసుకోమని మా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా రేపే వేసి అవి తీసుకోమంటున్నాం. మళ్ళీ అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాం. 2 హెక్టార్లుంటే 15,000, 2 హెక్టార్ల పైనుంటే 9-10,000 రూపాయలు చొప్పున ఇప్పటికి ఇస్తాను. 5 సంవత్సరాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ, రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. ఉచితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం. చంద్రన్న రైతు బీమా కింద 10 లక్షల రూపాయలు ఉచిత బీమా ఇస్తాం. రైతులకు 12 గంటలు ఉచిత కరెంటు ఇస్తాం. మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టి వాటర్ మేనేజ్మెంట్కి శ్రీకారం చుడతాను. పశువులన్నీ ఏది కొనాలన్నా 75% సబ్సిడీ, పశు గ్రాసంపై 75% సబ్సిడీ ఇచ్చి పూర్తిగా పాడి పరిశ్రమకు శ్రీకారం చుడతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మహిళలందరికీ పసుపు కుంకుమ 5 ఏళ్ళు 5 సార్లు ఇస్తాను. ఒక్కొక్క మెంబర్కి 50,000 రూపాయలు వస్తుంది. అమ్మకు వందనం. పిల్లలందరూ మీకు ఒక ఆస్తిగా ఉండాలి. పిల్లలందరినీ స్కూలుకు పంపేయండి. నెలకు 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తల్లులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మకు వందనం పెట్టాం. మాతృమూర్తుల్ని గౌరవించడానికి, మహిళల్ని గౌరవించే సంస్కారం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు చేశాను. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తా, వడ్డీ లేని రుణాలు ఇస్తాం. స్మార్ట్ ఫోన్ కూడా మీకు ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడికి పోయే పని లేదు. ఒక్క ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి. అప్పటికి కూడా ఎక్కడన్నా పని కాకపోతే ఒక యాప్ నొక్కి చంద్రన్న ఈ పని కాలేదంటే మళ్ళీ ఆ పని చేసి మీ పని చేశాను తమ్ముళ్ళు చెల్లెమ్మలోని మీకు చెప్పే పరిస్థితిలో ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం మహిళా అభివృద్ధి కోసం. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు పెట్టాను.
అందరి పిల్లలకు పెళ్లిళ్ళు నేనే చేస్తాను. ఒక కుటుంబ పెద్దగాని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క పండుగల సమయాల్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పిస్తాను. ఈ 2 పండుగలు కూడా మనం ఆలోచించుకుంటే ఎవ్వరికి కూడా ఖర్చు లేకుండా పండుగ కానుక ఇచ్చాను, సంక్రాంతి కానుక ఇచ్చాం. అదే సమయంలో 2 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇప్పిస్తాం. ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు 20,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా, అంటే 2,40,000 రూపాయల ఆదాయం వచ్చే సంవత్సరానికి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి, దీనికి శ్రీకారం చుడతాం. పెన్షన్ 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తాం. వయసు 60 సంవత్సరాలకే ఇస్తాం. మానసిక వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తాం. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇచ్చింది ఈ ప్రభుత్వాన్ని మరొకసారి కాపు సోదరులందరికీ తెలియజేస్తున్నా. అన్ని దేవాలయాల్లో అర్చకులకు సొంత ఇళ్లు నిర్మాణం చేస్తాం. చంద్రన్న బీమా కూడా ఇస్తాం. ఇంకో పక్కన ఇంటర్మీడియట్ పైన చదువుకునే పిల్లలందరికీ నిరుద్యోగ భృతి ఇస్తా. ఇంత మునుపు డిగ్రీ వరకే ఇచ్చాం, ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఇస్తాం. ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తాం. విదేశ విద్యకి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఎక్కడ చదువుకోవాలన్నా నచ్చిన యూనివర్సిటీకి పంపించే బాధ్యత నాది. యూనివర్సల్ హెల్త్ కేర్ పెడతాం. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షల రూపాయలు ఇస్తాను. మీరు మీ మెడికల్ షాప్ పోతే మందులన్నీ ఉచితంగా ఇప్పిస్తాను. ఎవరైనా మా ఆడబిడ్డ డెలివరీకి పోతే నచ్చిన నర్సింగ్ హోమ్కి వెళ్ళండి, బిల్లు గవర్నమెంట్ పంపేయండి, నేనే పే చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ముస్లింలకి, క్రిస్టియన్లకి, మైనారిటీకి ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాం. ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను. ఇమాములకు 5,000 నుంచి 10,000, మౌజములకు 3,000 నుంచి 5,000. ఇంకో పక్క ఆజ్ హౌస్ కట్టిస్తాం. పెద్ద ఎత్తున మైనారిటీకి రక్షణగా ఉంటాం. ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం పెడతాం. పాస్టర్లకు ఉచిత గృహవసతి కట్టిస్తాను. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో క్రిస్టియానిటీ తీసుకున్నా ఎస్సీ హోదా ఇచ్చే వరకు మీకోసం నేను పోరాడుతానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను. ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తాను. పట్టణ ప్రాంతాల్లో కట్టిన ఇండ్లన్నీ ఉచితంగా ఇస్తాం. 40 సంవత్సరాలుగా చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. 9,200 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఇవన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు చూశారు, పట్టిసీమ 9 నెలల్లో పూర్తి చేశా. ఆ నీళ్లు తీసుకొచ్చా, కృష్ణా డెల్టాను కలిపా. ఈ రోజు నాకు ఎంత ఆనందం అంటే ఎడారిగా మారిపోతున్న కృష్ణా డెల్టా ఈరోజు సస్యశ్యామలం చేశామంటే ఇది గోదావరి నీటి చలువ, అవునా కాదా తమ్ముళ్ళు? గోదావరి నీళ్లు తాగే మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, సైకిల్ గుర్తుకే ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కరెంట్ 24 గంటలు ఇస్తున్నాం. రైతులకు 12 గంటలు ఇస్తాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మనం ముందుకు పోతాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, రేపు 5 సంవత్సరాల్లో చేసే మేనిఫెస్టోకి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు నేను మీ దర్శనానికి వచ్చాను, మీ ఆశీస్సుల కోసం వచ్చాను. పెద్దల దేవేగౌడ గారు మనవల్ని ఆశీర్వదించడానికి, సహకారాన్ని అందించడానికి వచ్చారు. వారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో ఈ ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ రాజ్యాంగ వ్యవస్థలన్నిటి చిన్నాభిన్నం చేశారు. మొన్నటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కర్ణాటకలో జరిగాయి, మన రాష్ట్రంలో జరిగాయి, తమిళనాడు జరిగాయి, మధ్యప్రదేశ్ జరిగాయి. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో జరగడం లేదు. అంటే వాళ్ళు నీతిమంతులు, మనం అవినీతి పరులం. ఎందుకంటే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మన వల్ల ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతాం తప్ప నరేంద్ర మోడీ మిమ్మల్ని వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మొన్నే రాజమండ్రిలో అన్నాడు, మనం అందరినీ చూస్తే రాజమండ్రిలో ఆయన అనింది,
చాలా తీవ్రంగా మాట్లాడుతూ పోలవరం ఏటీఎంగా పనిచేస్తుందని. మాకు పోలవరం ఏటీఎం కాదు, ఒక బ్యాంకుగా పనిచేస్తుంది, రిజర్వ్ బ్యాంక్గా పనిచేస్తుంది. నీళ్ల కోసం ఎనీవేర్ ఎనీ టైం వాటర్ అవైలబిలిటీ పెడతామని, రాష్ట్రానికి జీవనాడిగా శాశ్వతంగా అంకితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నీళ్ల వల్ల చాలా లాభం వచ్చింది మీ అందరికీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్వా కల్చర్ అభివృద్ధి అయింది, ప్యాడీ అభివృద్ధి అయింది, అన్ని అభివృద్ధి అయినాయి. దీన్ని ముందుకు తీసుకుపోతానని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇలాంటి పనులు చేసినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. టీఆర్ఎస్తో లాలూచిపడ్డారు, ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. మన రాష్ట్రానికి మనవల్ని అవహేళన చేసిన వ్యక్తి కేసీఆర్. మనల్ని అవమానించారు, ఇక్కడ తెలుగు తల్లిని అవమానించారు. మనకు అన్యాయం చేయడం కోసం ప్రతి ఒక్కసారి ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పైన సుప్రీంకోర్టుకు వెళ్లాడు. నాగార్జున సాగర్ నీళ్లు రాకుండా అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకు ప్రత్యేక హోదా రానియకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈరోజు మేము పోరాడేది మా కోసమే కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశంలో భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నారాయణరావు గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా, కల్పన గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, కుప్పం తర్వాత ఈ యొక్క పామర్రు నియోజకవర్గానికి ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఇస్తా, బాధ్యత తీసుకుంటా. ఎందుకంటే మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నాకు కూడా మామగారి నియోజకవర్గం ఇది, సొంత నియోజకవర్గం చంద్రగిరి అయితే మామగారి నియోజకవర్గం ఈ పామర్రు, మా అత్తగారు కూడా ఈ నియోజక కొమరోలు. కాబట్టి నాకు కూడా ఆ బాధ్యత ఉంది. తప్పకుండా నా బాధ్యత నేను నెరవేరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీరు కూడా ఒకటి ఆలోచించాలి, ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిందా లేదా? మీకు ప్రతి ఒక్కరికి 1, 2, 3 బెనిఫిట్లు వచ్చాయా లేదా? తమ్ముళ్ళు వచ్చాయా లేదమ్మా? మీకు ఈ ప్రభుత్వం పైన ఏమైనా వ్యతిరేకత ఉందా? మీకు నా పైన ఏమైనా వ్యతిరేకత ఉందా? నేను కష్టపడ్డానా లేదా? కష్టపడ్డానంటే చేతుల పైకి చెప్పండి. కష్టపడ్డామని అందరూ ఒప్పుకుంటున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నన్ను ఆశీర్వదించమని. రేపు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అమరావతికి వచ్చాడా? అమరావతిలో ఉన్నాడా? ఎప్పుడన్నా మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా అమరావతిని సపోర్ట్ చేశాడా? ఇతను గెలిస్తే అమరావతి ఉంటుందా? అమరావతి అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి కాకపోతే ఈ పామరు నుంచి 1 గంట మీరు నేరుగా వచ్చి పనిచేసుకొని మళ్ళా పామరుకు వచ్చేస్తారు. ఇది అమరావతిలో భాగం మన పామర్రు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి అవతల్ని ఔటర్ రింగ్ రోడ్డు పోతుంది. భవిష్యత్తులో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కావాలంటే మళ్లీ సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, సమర్థవంతమైన ప్రభుత్వం ఉండాలి. ఎక్కడన్నా కానీ చిన్న ఈ జిల్లాలో తప్పు జరిగితే ఇప్పుడిప్పుడే మీ భూమి విలువలు పెరిగాయి. దేశంలో హర్యానా తర్వాత తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే జిల్లా కృష్ణా జిల్లా. ఈరోజు అన్ని వస్తువులు వచ్చాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా. రేపు రాబోయే రోజుల్లో దేశంలోనే నెంబర్ 1 జిల్లా, ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో ఈ కృష్ణా జిల్లా ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మన జిల్లా పవిత్రతను కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీకు ఇన్ని పనులు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ల వల్ల లాభాలు వచ్చాయా లేదా? మీకు సంక్షేమం వల్ల ఆనందం కలిగిందా లేదా? మీకు ఇప్పుడే మళ్ళా బందర్ పోర్టు కూడా వస్తుంది. బందర్ పోర్టు వస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది.
ఒక పక్క పోర్టు, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు, ఇవన్నీ వస్తే ఈ ప్రాంతంలో ఎంత భవిష్యత్తు ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం, తీర ప్రాంతం మొత్తం బీచ్ రోడ్ కూడా తయారు చేసి మధ్యలో ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు ఇవన్నీ కనెక్టివిటీ పెట్టి ఇంకో పక్క నేషనల్ హైవే కనెక్ట్ చేసి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆర్థిక వ్యవస్థకి మన రాష్ట్రం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడికి 2019లో ఏం చేయాలన్నప్పుడు కొన్ని విషయాలు కూడా మన వాళ్ళు మనకు చెప్పారు. 90 కోట్ల రూపాయలతో చేపట్టిన సిపిడబ్ల్యూ స్కీమ్ను పూర్తి చేసి తోట్ల వల్లూరు, అదే మరి మొవ్వ, పామర్రు, పెదపారపూడి మొత్తం నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరం లోపల ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 100 కోట్ల రూపాయలతో మొవ్వ గ్రామంలో కూచిపూడి కళాక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇళ్లు కట్టిస్తాను. అవసరమైతే భూసేకరణ చేస్తాం. మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తోట్ల వల్లూరు, అదే మరిగా పాముల్లంక మధ్య కృష్ణా నది పైన తలపెట్టిన వారధిని డెఫినెట్ గా పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పమిడి ముక్కల మండలం తాడంకి గ్రామం వద్ద హై స్కూల్లో మినీ స్టేడియం కావాలన్నారు, ఇది కూడా ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమున్నా ఆ పనులన్నీ చేసే బాధ్యత నాది. ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించండి. ఇంకొక విషయం కూడా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, నేనే అభ్యర్థిని. ఎంపీగా, ఎమ్మెల్యేగా నన్ను చూసి మీరు ఓటేయండి. ఎక్కడన్నా కానీ అభ్యర్థులు కావాలంటే ఎప్పుడో ఒకసారి చిన్న విభేదం వస్తేనో, కార్యకర్త ఎక్కడన్నా చిన్న తప్పు జరిగితేనో, అధికార యంత్రాంగం తప్పు చేస్తేనో అది మీరు దృష్టిలో పెట్టుకొని మన పార్టీకి ఓటేయకపోతే నష్టం నాకు జరుగుతుంది, రాష్ట్రానికి జరుగుతుంది, మనందరికీ జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తుకి దెబ్బతింటాం. నేను అడుగుతున్నా, నన్ను చూసి ఓటేస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా, నమ్మకమేనా? పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా? మీరు గెలిపించండి, నేను మీకు అండగా ఉంటా. ఈ యొక్క ప్రాంతాన్ని, ఉయ్యూరుని, పామరుని బ్రహ్మాండంగా తయారు చేసి నా రుణం తీర్చుకుంటా. మా మామగారి యొక్క నేటివ్ ప్లేస్ నిమ్మకూరైతే, అత్తగారి నేటివ్ ప్లేస్ కొమరోలైతే, ఈ రెండు మధ్యలో ఉండేది పామర్రు కాబట్టి బ్రహ్మాండంగా కుప్పానికంటే బెటర్గా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొకసారి హామీ ఇస్తూ, ఇక్కడ పామర్లో ఒక యాదవ భవనం కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు నేను మీ అందరిని అడుగుతున్నాను, మన కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఎన్నికలున్నా మనల్ని ఆశీర్వదించడానికి, సహకరించడానికి మనకు సంఘీభావాన్ని